హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 235. జలుబు అయింది, గొంతు బాగాలేదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. రుద్రని, భార్యని, కొడుకుని సేఫ్గా నీ చేతుల్లో పెట్టాను, ఇప్పుడు హ్యాపీనా అని అడిగారు డాక్టర్ గారు. చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు అన్నాడు రుద్ర హార్ట్ఫుల్గా. ఇట్స్ ఓకే, ఇవాళే సిజేరియన్ జరిగింది కాబట్టి పెయిన్ కాస్త మళ్ళీ రేపు ఈ టైం వరకు ఉంటుంది రుద్ర. కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది. మళ్ళీ రేపు ఈ టైంకి నడిపించాలి తనని, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. బాబుకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా హెల్తీగా ఉన్నాడు. మళ్ళీ నేను మార్నింగ్ వస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటే, కానీ ఇవాళే ఆపరేషన్ అయింది, రేపు నడిపిస్తారా అన్నాడు రుద్ర. ఆపరేషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసి ఉన్నాడు కదా. రుద్ర, ఇంత త్వరగా నడిపిస్తే అంత బెటర్, లేకపోతే ఇంకా పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రేపు నేను వచ్చాక చెప్తాను కదా. జాగ్రత్త నీ భార్య, కొడుకు అని వేదని, బాబుని ఆవిడ మరోసారి చెక్ చేసి ఇక ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు ఆవిడ. అప్పుడే శౌర్య రుద్ర ముందుకు వచ్చి, అన్నయ్య, అసలు వీడు ఏ టైంకి పుట్టాడు? మనం నైట్ వచ్చాం, 12 ముందు పుట్టాడా, 12 తర్వాత పుట్టాడా అని శౌర్య అడుగుతుంటే, అసలు అందరూ టెన్షన్లో ఆ విషయం మరిచిపోయి ఇవాళ డేట్ ఎంత అని గుర్తు చేసుకొని అందరూ షాక్ అవుతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ వాళ్ళ మాటలన్నీ విని, 12 తర్వాతే పుట్టారు సార్ బాబు అని చెప్పగానే అందరి మొహాల్లో ఒక్కటే నవ్వు. రుద్ర వేదని చూస్తూ ఉంటే నొప్పికి చిన్నగా ఏడుపు మొహం పెట్టి నిద్రలోనే కళ్ళు అటు ఇటు తిప్పుతూ కాస్త కదులుతూ ఉంటే రుద్ర వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి, దక్ష అని పిలిచాడు. నొప్పి బావా అని అంటుంది వేద చిన్నగా కళ్ళు తెరిచి. ఇవాళేంటి మర్చిపోయావా అని అడిగాడు రుద్ర. ఏముంది, ఇవాళ నా కొడుకు పుట్టాడు కదా అని వేద అక్కడ ఉన్న అందరినీ చూస్తూ అంది. ఇవాళ ఒక రాక్షసి బర్త్డే కూడానే, నీకు టెన్షన్లో పడి మేము మర్చిపోయాము అసలు అని రుద్ర అంటుంటే, అప్పుడే ఆమెకి ఏదో బల్బు వెలిగినట్టుగా అనిపిస్తూ రుద్రనే కాస్త కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రుద్ర మరోసారి హ్యాపీ బర్త్డే దక్ష అన్నాడు. నా కొడుకు నా బర్త్డే రోజే పుట్టాడా బావా అంది వేద. నవ్వడానికి ప్రయత్నించింది కానీ ఆ పెయిన్కి నవ్వడం ఆమె వల్ల అస్సలు అవ్వడం లేదు. వావ్, ఒకే రోజు తల్లి కొడుకుల బర్త్డే అన్నమాట. సూపర్ వదిన, నీ కొడుకుని నీ బర్త్డే రోజే ల్యాండ్ చేసావన్నమాట. అసలు ఫుల్ హ్యాపీ. ఇంకా తల్లి కొడుకులు ఇద్దరూ ఒకే రోజు కేక్ కటింగ్ అని భూమి అంటూ ఉంటే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హ్యాపీ బర్త్డే వేద అని అందరూ చెప్తూ ఉంటారు. అప్పటికి కాస్త షివరింగ్ తగ్గిపోయింది, పెయిన్ తెలుస్తూ ఉంటుంది. నర్స్ ఇంజెక్షన్ వేసిన అంతసేపు ఆమెకి పెయిన్ తగ్గుతుంది. మళ్ళీ నొప్పి తెలుస్తూ ఉంటే ఓర్చుకుంటూ ఉంటుంది వేద ఆ పెయిన్ని. ఇక ఇంతసేపు అందరూ ఇక్కడ ఉండడం బాగుండదండి, బాబుకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని నర్స్ చెప్పగానే వాళ్ళు తీసుకున్న రూమ్కి ఒక్కొక్కరుగా బయటకి వెళుతూ ఉంటారు. మీనాక్షి, సుధా గారు వేద దగ్గరే ఉండాలి అని చెప్పి తన రూమ్ ముందే ఉన్నారు. రుద్ర వేదని కాసేపు ఒంటరిగా రూమ్లో వదిలేసి, అప్పటి వరకు తండ్రి చేతుల్లో ఉన్న బాబుని మెల్లిగా రుద్ర వేద పక్కన వేయడంతో ఆమెకి చాలా పెయిన్గా ఉన్నా కూడా కొడుకు చుట్టూ చేయి వేసి పట్టుకొని వాడిని చూస్తూ ఉంది. పడుకున్నాడే, పడుకోనివ్వు, ఇప్పుడు ఎత్తుకునేలాగా లేవు కదా, రేపు ఎత్తుకుందువు కానీ నీ కొడుకుని అని ఆమె తలకి ఉన్న క్లాత్ని సరిగ్గా కడుతూ చెప్పాడు రుద్ర. బావా, చెప్పవే. మనం ఫోటోషూట్ తీసుకోలేదు వేరే డ్రెస్లో అంది వేద.
ఇది తింగర్ది కాదు, చాలా మంచిది, చాలా తెలివిగలది అని నేను అనుకున్నంతసేపు పట్టదు నువ్వు నేను తింగర్దాన్నే అని ప్రూవ్ చేసుకోవడానికి కదా అన్నాడు రుద్ర. మరి మన ఫోటోషూట్ అని వేద బుంగమూతి పెట్టడంతో, ఆల్రెడీ మంత్లీ చేయించుకున్నావు కదా ఫోటోషూట్, శ్రీమంతం శారీలో కూడా చేయించుకున్నావు, వేరే డ్రెస్సెస్లో మాత్రమే లేవు కదా, ఈసారికి బోలెడు ప్లాన్ చేద్దాంలే సరేనా అని రుద్ర నవ్వుతూ ఉంటే, వీడు ఇప్పుడే పుట్టాడు మళ్ళీ ఇంకొకసారినా అంది వేద. నువ్వే మెటర్నిటీ ఫోటోషూట్ కావాలి అంటున్నావు కదా, వీడికి 3 months వచ్చాక ట్రై చేద్దాంలేవే అని రుద్ర నవ్వుతూ ఉంటే, సిగ్గులేదు బావా, ఇప్పటికే 9 నెలలు ఎంత అపురూపంగా ఎంత కష్టంగా నెట్టుకొచ్చానో తెలుసా నీకు, మళ్ళీ నన్ను బెడ్కి పరిమితం చేయాలి అనుకుంటున్నావు కదా, నీ ప్లాన్ నాకు తెలుసులే. సంవత్సరం వరకు మన ఇద్దరి మధ్యలో ఏదీ లేదు, ఇప్పుడే ఇంకొకరు వచ్చారు అనుకో, అమ్మో నా వల్ల అయితే కాదు అని వేద అంటుంటే, ఇప్పుడు సంవత్సరం నీకు దూరంగా ఉంటానని ఎవడు చెప్పాడు నీకు అన్నాడు రుద్ర. మరి నువ్వు నాకు దగ్గరగా వస్తే ఇంకొకరు వస్తారు కదా, వీడికి చెల్లో తమ్ముడో అని వేద మెల్లిగా కొడుకుని చూస్తూ అంటుంటే, వీడి అప్పుడు అంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడు అన్నీ తెలిసాయి, వీడిలా ఇంకొకరు అంత ఫాస్ట్గా అయితే రారులే, నా ప్లాన్స్ నాకున్నాయి, వీడు స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకొకరు వస్తారు సరేనా, ఇప్పుడు అప్పుడే త్వరగా రారు, కానీ ఆ సంవత్సరం మ్యాటర్ పక్కన పెట్టి ఒక 3-4 months వేసుకో చాలు అని అన్నాడు రుద్ర. మళ్ళీ అప్పుడు కూడా ఇంత పెయిన్ అనుభవించాలి తెలుసా, నేను ఇప్పటికే చాలా నొప్పిగా ఉంది, ఏడుపు వస్తుంది తెలుసా, ఇక్కడ కోసారు నన్ను అని వేద బుంగమూతి పెట్టుకొని తన పొట్టను చూపిస్తూ ఏడుస్తూ ఉంటే, తగ్గుతుంది లేవే, ఎన్నిసార్లు అదే తలుచుకొని ఏడుస్తావు, తగ్గుతుంది, ఇంకో ఇంజెక్షన్ వేయించనా, నర్స్ని పిలవనా అని రుద్ర అడుగుతూ ఉంటే, ఇప్పటికే ఎన్నిసార్లు ఆ సూది పొడిపించావు, మళ్ళీ ఇంకా ఎన్ని వేసుకోవాలి, ఈ నొప్పి కన్నా ఇంజెక్షన్స్ పెయిన్ ఎక్కువగా ఉంది నాకు, వీడు కడుపులో పడ్డప్పటి నుండి ఇంజెక్షన్స్ వేయించుకొని ఇదిగో చూడు ఇక్కడ ఎలా అయ్యాయో అని వేద ఏడుపు మొహం పెట్టుకొని చెప్తూ ఉంటే, కాసేపు పడుకో, మరి వాడు లేస్తే నిన్ను కూడా లేపుతారు అనుకుంటా, వాడు ఇంకా పాలు కూడా తాగలేదు కదా, అలాగే పడుకున్నాడు అన్నాడు రుద్ర. అయ్యో మరి వాడికి ఆకలేస్తుంది కదా బావా అంది వేద. వాడికి ఆకలేస్తే నీలాగే ఆగలేడు, వాడు లేస్తాడు, కానీ కాసేపు ఇలా పడుకో, ఏం కాదు, తగ్గుతుంది, నువ్వు మాట్లాడితేనే ఎక్కువ అవుతుంది షివరింగ్, ఇప్పుడే కదా తగ్గింది, పడుకో ఏం కాదు అని చెప్పి రుద్ర వేద తల నిమురుతూ కాసేపు ఆమె నిద్రపోయే వరకు ఆమె పక్కనే కూర్చొని ఆ తర్వాత ఆమె పాదాలు ప్రెస్ చేస్తూ ఉన్నాడు. కాళ్ళు, కడుపు నొప్పి, నడుము నొప్పి ఎక్కువగా ఉంది అని ఆమె అనడంతో కరెక్ట్గా వేద గంట పడుకుందో ఏమో, బుడ్డోడు పుట్టినప్పటి నుండి పాలు తాగకపోవడంతో వాడికి ఆకలి గుర్తొచ్చినట్టు వాడు లేచి ఏడ్చేసరికి పక్క రూమ్లోనే ఉన్న బాబాయిలు, పిన్నులు, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ, అత్తలు, మామ దెబ్బకి వేద రూమ్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు బాబు ఏడుస్తున్నాడు అని. సుధా మీనాక్షి గారు వెంటనే రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర అప్పుడే వాడిని ఎత్తుకొని ఉన్నాడు. అసలు ఎత్తుకున్నా ఊరుకోవడం లేదమ్మా అన్నాడు రుద్ర వాళ్ళని చూసి. ఆకలవుతున్నట్టుంది నాన్న, పాలు తాగలేదు కదా పుట్టినప్పటి నుండి, ఇలా ఇవ్వు అని చెప్పి వేదని మెల్లిగా సైడ్కి జరుపుతూ, నీ కొడుక్కి పాలు పట్టాలి తల్లి, కాస్త ఓడ్చుకోవే అని సుధాగారు కూతురు నొప్పి అని ఏడుస్తూ ఉంటే వేదకి అనుకూలంగా బాబుని నానమ్మ అమ్మమ్మ ఇద్దరూ పట్టుకొని వేద నైటీ జిప్ ఓపెన్ చేసి, కొడుక్కి పాలు ఎలా పట్టాలి
అని చూపిస్తూ ఉన్నారు. మొదటిసారి కొడుకు ఆబగా ఆమె పాల కోసం ఆమె గుండెని అందుకోవడంతో చెప్పలేని ఒక అనుభూతి కలిగింది. వాడు చిన్నగా చప్పరిస్తూ వాడి ఆకలి తీర్చుకుంటుంటే ఆమె పెయిన్ వదిలేసి వాడు పాలు తాగుతూ ఉంటే వాడిని అలాగే చూస్తూ ఉండిపోయింది వేద. అలా చూడకూడదు తల్లి, దిష్టి ఎక్కువ తగులుతుంది అని మీనాక్షి గారు అంటుంటే నా కొడుక్కి నా దిష్టి ఏం తగలదులే అని క్యానులా ఉన్న చేయితోనే కొడుకు తలని మురుతూ ఉంటుంది వేద. ఇక చక్కగా కొడుకు భార్య దగ్గర పాలు తాగుతూ ఉండడంతో వాళ్ళని వదిలేసి రూమ్ డోర్ క్లోజ్ చేసి రుద్ర బయటకి వచ్చేసరికి అందరూ అక్కడే ఉండి ఏమైందిరా బాబు అంతలా ఏడుస్తున్నాడు అని జీవన్ అడుగుతూ ఉంటే పాలు తాగుతున్నాడురా, ఆకలి అయినట్టుంది అందుకే ఏడ్చాడు, ఇప్పుడు ఊరుకున్నాడులే అని చెప్పాడు రుద్ర. వాళ్ళకి ఆ విషయం చెప్పి రుద్ర వెళ్ళి బోలెడంత స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు చాలా ప్రశాంతంగా చైర్లో కూర్చోవడంతో జీవన్ వెళ్ళి అతడి పక్కనే కూర్చొని పార్టీ ఎప్పుడు బావా మరి అని అడిగాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్.